श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని చివరి అధ్యాయం, చివరి అంశం, మనందరికీ కూడా చివరి సందేశం. ఇప్పటి వరకు మనం ఈ బుద్ధ ధ్యాన హృదయం ద్వారా 5 అధ్యాయాల్లోని సారాంశాన్ని శ్రవణం చేశాం. దానిని మననం చేసుకుంటూ నిధిగా దానిని విలువను గుర్తుపెట్టుకొని కాపాడుకుంటూ ఆ నిధి అత్యంత విలువైనదని భావనతో నిరంతరము ధ్యాస కలిగి ఉండడమే ఈ చివరి అధ్యాయంలోని సారాంశం. నిరంతరము ధ్యాస కలిగి ఉండడం. ధ్యాస అంటే దాని మీద దృఢమైన దృష్టి కలిగి ఉండడం. ఏ దృష్టి? అంతర్దృష్టి, మనోదృష్టితో దాని నిరంతరము దాని వైపు మన మనసుని లయం చేయడమే ఈ చివరి అధ్యాయంలోని సారాంశం అని మనం గుర్తించాలి. ఈ అధ్యాయంలో ఆనాపాన స్మృతి అని చెప్పారు. ఈ ఆనాపాన స్మృతి ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏమనుకున్నాం? మనోలయాన్ని సాధించటం. దాని ధ్యానమనండి, లేకపోతే ఇంకేదైనా పదనం కూడా వాడుకోవచ్చు. మనోలయం, మనసుని లయం చేయడం. దేని వైపు లయం చేయడం? సత్యం వైపు లయం చేయడం. సత్ అంటే ఏమిటి? ఉన్నది ఒకటి. ఏదైతే ఉందో, ఏదైతే వాస్తవమో దాని పట్ల మనసును లయం చేయడం. మరి ఆ లయం చేయడానికి, దాన్ని సాధించడానికి, లోచూపును పెంపొందించుకోవడానికి, లోచూపు అంటే మనం వివరించుకుంటున్నాం. లోచూపు అంటే ఈ ప్రపంచము, ఈ లౌకికము, ఈ జీవితము అన్నీ అశాశ్వతము, దుఃఖమయము, అనాత్మ అని గాఢంగా ప్రత్యక్షంగా గుర్తించడమే. అంటే ఇది కేవలం మానసిక అవగాహన ద్వారానే మనం సాధించగలం. దానిని ఇక్కడ బుద్ధుని ధ్యాన పద్ధతిలో శ్వాసని ముఖ్యంగా చెప్పారు. ఆ శ్వాస మీద దృష్టి అని చెప్పారు వీళ్ళు. దాన్ని ఆనాపాన స్మృతి అన్నారు. ఇక్కడ ఆనాపాన స్మృతి అంటే శ్వాస పైన ప్రత్యేక శ్రద్ధ అని అర్థం. ఇది దాని అర్థం మాత్రమే. ఇది బౌద్ధ మతంలో ఒక ప్రాథమిక పద్ధతి. చూడండి, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడమే ప్రాథమిక పద్ధతి, అంటే ఎలిమెంటరీ స్కూల్. ఇది బౌద్ధ ధ్యానంలో ఒక ప్రక్రియ. అంటే ఏంటి? శ్వాసను గమనించడం ద్వారా మనసును వర్తమానంలో ఉంచడమే దాని యొక్క ధ్యేయం. దేని మీద? ఈ శ్వాస మీద ధ్యాస అనే దాని మీద గమనిస్తుండడం ద్వారా మనసుని వర్తమానంలో ఉంచడమే దాని యొక్క ధ్యేయం. అంటే ఇక్కడ ఆనాపాన అంటే మళ్ళా చేసుకుంటాం. శ్వాసను తీసుకోవడం, వదులుకోవడం. ఇక్కడ స్మృతి అంటే జాగ్రత్తగా ఉండడం, అవగాహన కలిగి ఉండడం. సరే, ఇప్పుడు మనం ఇక్కడ శ్వాస మీద ధ్యాస బుద్ధ ధ్యానంలో విధానము మరి మన సనాతన ధర్మంలో
నీ ధ్యాన విధానం ఏమిటి? ఇక్కడ శ్వాస అన్నాం. శ్వాస అంటే ఊపిరి. ఊపిరి అంటే దేని ద్వారా? గాలి తీసుకోవడం ఊపిరి. గాలి పంచభూతాల్లో ఒకటి. గాలి అంతటా వ్యాపించి ఉంటుంది. అంతటా అంటే సర్వజీవ ప్రాణకోటిలో కూడా ఆ గాలి అనేది ఉంటుంది. ఆ గాలి అనేది ఉంటుంది. ఆ గాలి సర్వప్రాణులు పీలుస్తున్నాయి, సర్వప్రాణులు వదులుతున్నాయి. అటువంటి గాలినే నేను స్వీకరిస్తున్నాను, నేనే వదులుతున్నాను. అంటే ఈ సనాతన ధర్మం యొక్క ధ్యాస దేని మీద ఉండాలి? సృష్టిలో ఉన్న ఒకానొక చైతన్యము, ఆ చైతన్యంలో భాగం పంచభూతాలు, ఆ పంచభూతాల్లో భాగం గాలి. ఆ గాలి సర్వత్రా అందరిలో కూడా నింపబడి ఉంది అని ఎరుక కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు. అప్పుడేమవుతుంది? సర్వజీవ ప్రాణి కోటి కూడా మనలో ఒక భాగము అనే గుర్తింపు కలుగుతుంది. అది మన సనాతన ధర్మంలో, లేకపోతే ఏదో హిందూ ధర్మంలో ఏ పదాన్ని పెట్టుకుంటాం, అది చెప్పబడి ఉంది అనే గుర్తింపులో మనం కలిగి ఉండాలి. అందుకోసంగా మన షిరిడీ సాయినాథ్ ఏం చెప్పాడు? అన్ని ప్రాణుల్లో నేను సంచరిస్తూ ఉంటానన్నాడండి. నేను అనే పదం అంటే ఏమిటి? బాబానా, లేకపోతే రాముడా, కృష్ణుడా, ఇంకొకరా? ఇక్కడ నేను అనే పదం ఉపయోగిస్తున్నారంటే నేను అంటే విశ్వ చైతన్యంలో అని. మరి ఆ విశ్వ చైతన్యం అంతటా సంచరిస్తున్నాను అని బాబా చెప్పాడంటే మన ధ్యాస దేని మీద ఉండాలి? నిరంతరము అద్వైతంలో ఉండగలగాలి. ఉన్నది ఒకటే. బుద్ధధ్యాన హృదయమే మాస్టర్ గారు చెప్పింది. ఈ బుద్ధధ్యాన హృదయం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి? ముక్కు గట్టిగా పట్టుకుని గాలి పీల్చుకుంటూ వదులుకుంటూ కూర్చోవడమా? దాని అంతరార్థం మనం గుర్తించాలి కదండి. అది చెప్తానండి. అది కూడా మీరు ప్రయత్నపూర్వకంగా చేయకూడదు, సహజంగా ఉండాలని చెప్తున్నానండి. ఆ శ్వాసను తీసుకోవడం వదలడం కూడా. మరి ఆ శ్వాస తీసుకువదలడం ధ్యానపద్ధతి నుండి 2 నాసికా రంధ్రాలు, ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయి. దాని ద్వారా ఆ గాలి పోతుంటే ఆ స్పర్శని గుర్తించమంటున్నాడు ఈ ఆనాపానస్మృతిలో. మనమేమి భావించుకోవాలి? నాసికలో 2 రంధ్రాలు, ఆ 2 రంధ్రాలని పీల్చడం వదలడం. ఒకటి నిష్ట, 2 సబూరి. నిష్ట అంటే శ్రద్ధ. శ్రద్ధతో మనం పీల్చేయగాలి, అంతటా సత్యంలో అన్ని చైతన్య జీవప్రాణుల్లో కూడా ఉంది అనే సత్యాన్ని గ్రహించుకుంటూ విడవడంలో సబూరి అంటే ఏమిటి? ఆ భావాన్ని ఏదో ఫాస్ట్గానో గబగబానో అని భావించడం కాకుండా నెమ్మదిగా సహనంతో. ఇప్పుడు సబూర్ అంటే సహనంతో కూడా ఓరిమని చెప్పారు కదండి. సహనంతో అంతటా ఉన్న చైతన్యాన్ని నిరంతరం గుర్తించు, దాని మీద గుర్తుపెట్టు. దాన్ని ఇంకొకటి కనిపించుకుంటాం. ఒకటి దర్శనం అనుకుంటాం, 2 స్మరణ అనుకుంటాం. ఈ 2 పెట్లు కూడా మన శ్రద్ధ కలిగి ఉండాలి. అది మార్చకుండా, అంటే ఆ ధ్యాన విధానం మార్చకుండా, ఆ ఎరుక మార్చకుండా సహజంగా ఉండాలి. మరి దీనివల్ల మనకి లక్ష్యం ఏముంటుంది? దీనివల్ల ఉపయోగం ఏంటి? లక్ష్యం ఏంటి? లక్ష్యం అంటే ఏమిటి? అంటే గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా, నిరంతరం వర్తమానంలో క్షణంలో ఉండడం. ఈ ఆనాపాన స్మృతి కావచ్చు కాక, లేదా భగవద్గీత సారాంశం కావచ్చు కాక, సాయి సాంప్రదాయంలో విధానం కావచ్చు కాక, లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానంలో ఉండు. అందుకే ప్రజెంట్ ఈజ్ విక్టరీ, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. ఆ మిస్టరీ అది ఏమో జరుగుతుంది మనకి తెలియదు. పాస్ట్ జరిగిపోయింది, గతం గురించి ఆలోచించే ప్రయోజనం లేదు. వర్తమానం, లివ్ ఇన్ ప్రజెంట్, ఈ ప్రజెంట్ని ఆస్వాదించు. అదే మన లక్ష్యం కావాలి.
ఇక్కడ ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతి బుద్ధుడు బోధించాడు. మనం 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 ఏం పరిశీలించుకోవాలి? మనకు అనువైన విధానాన్ని మనం ఎన్నుకోగలగాలి. ఎందుకంటే అందరూ ఒకే మార్గాన్ని అనుసరించలేరు. వారి వారి సంస్కారాన్ని బట్టే సాధన ఉంటుంది. సాధన ఒక పని కూడా ఉంటుందండి. ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురు ఒకే టాలెంట్తో కలిగి ఉంటారా? కలిగి ఉండరని చెప్పేసి ఊరికే ఉంటారా? ఒకడు వ్యవసాయ తోట పని అంటే వాడికి ఇష్టం కావచ్చు, వాడు వ్యవసాయదారుడు అవుతాడు. ఇంకొకటి మెకానికల్ ఇంజనీర్ అవుతాడు. ఇంకొకటి పొలిటికల్ లీడర్ అవుతాడు. ఇంకొకటి ఉన్నతమైన ఐఏఎస్ పదవిని అలంకరిస్తాడు. అట్లాగే మన సాంప్రదాయం, అన్ని సాంప్రదాయాలు చెప్పేది ఏమిటంటే ఎవరి సంస్కారం నుంచి వారు ఆ సాధన అవలంబించాలి. మన సంస్కారం చాలా హీనమైనది, తక్కువైనది. అందుకని ఆ హీనమైన తక్కువైన సంస్కారాన్ని మనకి ఒక ప్రాథమిక పాఠశాల బాలబడిలాగా దర్శన స్మరణం ద్వారానే శ్వాస మీద ధ్యాస లేకపోతే యోగము జ్ఞానము ద్వారా వచ్చే ఫలితాన్ని నువ్వు పొందగలవని మనకి సాయి సంప్రదాయం ద్వారా భరద్వాజ మాస్టర్ మనకు అందించారు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు, ఈ సాధన చేసేటప్పుడు బలవంతంగా చేయాలనే ధ్యాస ఉండకూడదు. ఏదో ముక్కు మూసుకొని ధ్యానం చేయడమా, ముక్కు మూసుకొని పారాయణ చేయడమా, ముక్కు మూసుకొని స్మరించుకోవడమా అని కాదు. అది సహజంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి అంతరాయం కలుగుతుంది, సహజం కలుగుతుంది. ఆ కలిగిందని గుర్తించు. అలా గుర్తించుకుంటూ మనం వెళ్ళగలగాలి. ఆ గుర్తించడమే మన లక్ష్యం కావాలి. ఇప్పుడు వాళ్ళు శ్వాస మీద ధ్యాస అన్నారు, అంతరాయం పడు, అది గుర్తించాలి. లేకపోతే మెకానికల్ అయిపోతాం అన్నమాట, యాంత్రికంగా అయిపోతాం. అంటే గాలి పీల్చేటప్పుడు ఒత్తిడి వలన శరీరంలో కొద్దిగా గొప్ప స్పర్శ తగులుతుంది కదా, గుర్తింపు ఉంటుంది. స్పర్శ తగులుతాన్ని మనం ఏమనిపిస్తుందంటే ఆ స్పర్శ మీద మర్చిపోతుంది. అలాగే మనము విశ్వ చైతన్యం మీద, చైతన్యం మీద, ఒక శక్తి మీద ఏ పదమన్నా వాడుకుందాం, దాని మీద దృష్టినప్పుడు కాస్త మనసు చంచలమవుతుంది. అయినప్పటికీ శ్రద్ధ మీద నుంచి దృష్టి మరల్చరాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, లేదా ఒక వ్యక్తిని కావచ్చు, ఒక వస్తువుని కావచ్చు, ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, ఇతర విషయాలు కూడా మనకి వినపడుతూ ఉంటుంది. దానికి ఈ బౌద్ధ సాన్నిధ్యం ఒకటి చెప్తున్నాడు. ఏమని? ఇప్పుడు ఒక మానుని, చెట్టుని కోయాలనుకోండి, దాన్ని ముక్కలు చేయాలనుకోండి, ఒక పెద్ద మాను, అది వేప మాను అనుకుందామా, లేకపోతే చింతమాను ఏ మాను అనుకున్నాం, పెద్ద మాను. దాన్ని అనువైన వస్తువులు తయారు చేసుకోవడానికి ఏం చేస్తాము? దాని అనువుగా పెద్ద మానని రంపంతో కోస్తుంటాం. ఈ రంపంతో కోసినప్పుడు గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మిల్లులు ఉన్నాయి కాబట్టి మనం చూడడం లేదు, చిన్నప్పుడు మనం చూస్తుంటాం. ఆ రంపం మీద కోసినప్పుడు ఆ రంపం చిన్న చిన్న వాడి అయిన పళ్ళు ఉంటాయి. వాడు మంచం కోస్తున్నప్పటికి కూడా ఆ రంపము మీద, ఆ కొనల మీద దృష్టి పెడతాడు. అంటే ఆ రంపం పక్కకి ఎలా వెళ్ళిపోతుందో గుర్తిస్తూ ఉంటాడు. అది సరిగ్గా కొలత ప్రకారం తెగుతుందా లేదా అని ధ్యాస పెడుతుంటాడు. అదండి ఇక్కడ శ్రద్ధ పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు. ఇది వాళ్ళు చెప్పిన ఉదాహరణ. రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు? పల్లెల్లో మనం చూస్తుంటున్నాం, చెరువులోంచి నీళ్ళు తెచ్చుకునేటప్పుడు తల మీద కొండ, కొండ మీద కొండ, మళ్ళా సంఖలో ఒక కొండ, చేతిలో ఒక కొండ, నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు. కాళ్ళలో ముళ్ళుగెచ్చుకుంటుంది,
చేతిలో ఉన్న కుండ కింద పెడతారు, మెల్లగా ఆ ముళ్ళు తీసుకుంటారు. కానీ వారి దృష్టి అంతా దేని మీద ఉంటుంది? చివర కొండ మీద ఉంటుంది. ఇది మనకు సులభమైన అర్థమయ్యే సాధన. ఎందుకంటే మానురంపం మనం మానవుని కోసేటప్పుడు కోసం మనం చూసి ఉండలేకపోవచ్చు కాక, ఆరంభంలో కొంచెం తికమకగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. అప్పుడే మనం బిగపడతామన్నమాట. ఆ బిగపెట్టినప్పుడు దృష్టి మరలుతుంది, అంటే పక్కకి వెళ్తుంది సంపూర్ణంగా. అందుకే సహజంగా ఉండాలి. ఇబ్బంది వచ్చింది, ఆపేవాడు, ఆపేసామా మళ్ళీ తిరిగి 5 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రారంభించు. అయ్యో 5 నిమిషాలు ఆపేస్తున్నామే అని బిగపెట్టి మాత్రం ఉండకూడదు. ఇది ఒక సాధనల విషయం కాదు, ధ్యానం విషయంలో కాదండి, ప్రతి ఒక్క పని విషయంలో కూడా. పని చేసిన కష్టంగా ఉండొద్దు, ఆపి మళ్ళీ తిరిగి చేయి. బరువు ఎత్తుతుంటాము, లేదు కొంచెం మళ్ళీ రిలాక్స్ అవుతారు, మళ్ళీ ఒకసారి హుఫ్ అంటారు, ఆ బరువును అలాగే ఎత్తగలరన్నమాట. అంటే ఏదైనా కూడా సహజ సిద్ధంగా ఉండడం అలవర్చుకో. అప్పుడేమవుతుందంటే మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. అది మనం ఇక్కడ గుర్తించాలి. అంటే సహజంగా ఈ మార్పును మనం గమనిస్తూ ఉండాలి. సాధకులు, ఇప్పుడు మన పదం వాడండి, సాధకులు. మేము సాధకులం కావండి. మరి సాధకులం కాకపోతే వంట పని ఎలా చేస్తున్నాము, తోట పని ఎలా చేస్తున్నాము, మనం స్నానపానాలు ఎలా చేస్తున్నాము, కాలకృతి ఎలా చేసుకుంటున్నాము, ప్రతి ఒక్కటి శ్రద్ధగా చేయడం సాధన. మరి మేము సాధకులం కాదమని ఎలా అంటాం మనం? సాధకులు అంటే కాషాయ గుడ్లు వేసుకొని జపమాలు తిప్పడమా? ప్రతి పని శ్రద్ధగా చేయడమే సాధన. ఆ శ్రద్ధగా చేసిన వాడిని సాధకుడు అని అంటారండి. ఇలా ప్రతి విషయాన్ని గుర్తిస్తూ ఉండాలి. ఆ విషయంలో ఆటుపోటులు ఉంటుంది, అంతరాయాలు ఉంటుంది, దాన్ని నిరంతరం గుర్తించు. గుర్తిస్తుంటే ఆ గుర్తించే సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఎలా అంటే మనం చిన్న పొరపాటు చేసాం, చిన్న పొరపాటే కదా అని తోసేయకుండా పొరపాటు చేశామని గుర్తిస్తామే అంటే అండి, అది తొలిమెట్టులో ఒక భాగము. అలా చేసే అవుతుందంటే మనసుకు ధైర్యం వస్తుంది, కాలపరిమితిని కొద్దిగా పెంచుకుంటూ వెళ్తాము. మరి శుభసూచకమే కదా. అలాగే ప్రతి పనిలో కూడా ఆరంభం ఉంటుంది, మధ్యం ఉంటుంది, అంతం ఉంటుంది తెలుస్తుంది. ఆరంభం గాలి పిలుస్తున్నాడు, గాలి నిలుపుతున్నాడు, మళ్ళీ గాలిని తిరిగి పంచభూతాల్లో లయం చేస్తున్నాడు. అంటే ఇక్కడండి సృష్టి, స్థితి, లయ, ఈ ప్రపంచమంతా కూడా అని మనం గుర్తింపు తెచ్చుకోవడం మనం ప్రయత్నం చేయాలి. ఈ గుర్తింపు వేసిందంటే పై స్థాయి, పై మెట్టు పోవడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఏంటి? ఈ సృష్టిలో పుట్టింది, పెరిగింది, అత దృఢమైంది, తర్వాత క్షీణించింది, నశించింది. అంటే ఏంటి? ఏది కూడా శాశ్వతం కాదు. మరి శాశ్వతం ఏమిటి? మనం వీటి ద్వారా గ్రహించిన సత్యమే శాశ్వతము. ఆ శాశ్వతమే, ఆ సత్యమే మన సంస్కారంగా ఏర్పడుతుంది అని గుర్తించు. ఈ 3 అంశాల్లో వాళ్ళు ఏం చెప్పారు? ఆరంభము, మధ్య, అంతము చెప్పారు. మన సృష్టి, స్థితి, లయ. దాని మీద స్మృతి. స్మృతి అంటే ఏమిటి? స్మరణ. స్మరణ అంటే ఏమిటి? ఎరుక. సమాన తీవ్రతతో కొనసాగుతుందని మనం గుర్తిస్తూ రావాలి, కొనసాగించుకోవాలి. అంటే మనం ఒక సాధన పాలన అయిపోయింది అని ముగించకూడదు. ఆయన ప్రారంభాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్నే కదండి మరణం అంటారు. ఒక అధ్యాయం చదివేశాం, పూర్తి అయిపోయింది కాదు. అధ్యాయం మొదటిలో
స్టార్టింగ్ ఏముంది, దాన్ని గుర్తుపెట్టుకుంటే మిగతా అంతా గుర్తొస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? మనలోని లోపాలను సరిచేసుకోవాలి. సరి చేసుకుంటూ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. ఇదే ఈ బౌద్ధమతం చెప్పిన, సర్వమత సారాంశాలు చెప్పిన ఇదే. అంటే ఏంటి? సాధనలో అశ్రద్ధ ఉండకూడదు, అట్లా అని బిగబట్టి ఉండకూడదు. మనం చేసే ఈ సాధనలో తారతమ్యాలు ఉంటాయి, తేడాలు కనబడతాయి. అది గుర్తించగలగడం, ఎవరైతే గుర్తిస్తారో వాడు ఎరుకలో ఉన్నట్టు, ఏకాగ్రత ఉన్నట్టు. అది ఒక ఇండికేషన్స్ అండి. అది గుర్తిస్తేనే వాడు ఎరుకలో ఉన్నాడు. ఇంతకుముందు వివరించుకున్నాం. నేను పొరపాటు చేశాను అంటే పొరపాటుని దిద్దుకోలేకపోవచ్చు, నేను పొరపాటు చేశాను అని ఎప్పుడైతే ఎరుకుంటుందో దాని మీద ఏకాగ్రత కుదురుతుంది. ఈసారి పొరపాటు చేయకూడదు. ఈ రెండు వచ్చాయనుకోండి, వాడు సాధనలో మెల్లమెల్లగా ఒక మెట్టు ఎక్కుతున్నట్టు అని గుర్తించు. ఇలా ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ సాధకుడు ప్రయోజనాత్మకమైన విజ్ఞానాన్ని సరిగా పొంది సాధన కొనసాగించగలుగుతాడు. అంటే దీని అర్థం ఏంటి? ముందు నువ్వు ఏ పని చేసినా అందులోని పొరపాటును గుర్తించు, అందులోని సరైనది గుర్తించు. సరైనది గుర్తించి పెంపొందించుకో, పొరపాటును గుర్తించి సరిదిద్దుకో. అదండి శ్రద్ధ. అలా ఎప్పుడైతే ఉంటుందో వాడు ప్రయోజనాత్మక విజ్ఞానాన్ని పొందుతాడు. విజ్ఞానం, ఆ విజ్ఞానం ఉంటుంది, ప్రయోజకరంగా ఉంటుంది. అంటే ఏమిటి? అందరికి హితకరంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా మనకి ఉపయోగపడాలి, సమాజానికి ఇదో విధంగా ఉపయోగపడగలగాలి. అందుకని అశ్రద్ధ వహించవద్దు, శ్రద్ధ కలిగి ఉండు. అట్లని బిగబట్టుకొని ఏదో ప్రయత్నపూర్వకంగా చేయవద్దు, సహజంగా ఉండు. ఇలా లోపాలు సరిచేసుకోవాలని యత్నం కలుగుతూ ఉందంటే మనలో ఆ సృష్టి స్థితి లయ, ఆ 3 దశల్లోనూ మన గుర్తింపు ఎప్పుడు ఉంటుంది? ఇక్కడ బుద్ధుడు చెప్పింది ఆరంభము, మధ్య, అంతము మీద వాడికి గుర్తింపు కలుగుతుంది. అది ఎప్పుడైతే కుదురుతుందో వాడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎరుగుతో చేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటున్నాం? ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమని చెప్పుకున్నాం? మనం దర్శన స్మరణ అనుకున్నాం, నిష్ఠ సబూరి అనుకున్నాం. ఆ నిష్ఠా సబూరి, ఈ దర్శన స్మరణను ఎరుగుతో చేయగలుగుతాము. ఈ సాధనలో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, తెంపు లేకుండా శ్వాసను నడవడాన్ని గుర్తించడం. ఏది? ఈ ఆనాపాన స్మృతిలో తెంపు లేకుండా, అంటే నిరంతరము నడవడాన్ని నిరంతరము గుర్తిస్తూ ఉండడం. రెండవది, 3 అంశాలను గుర్తించుకోవడం. ఒకటి, మన ఇదే ప్రక్రియ నిరంతరము గుర్తుపెట్టుకుంటూ ఉండడము. 2, సృష్టి స్థితి లయ అనేది గుర్తుపెట్టుకు ఉండడము. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచిన వాళ్ళు మనసు శాంతపడుతుంది. శాంతపడాలని ఇక్కడ బుద్ధుడు చెప్తున్నాడు. ఇక్కడ మరి మనసు శాంతి పడిన దానికి గుర్తు ఏమిటి? మనలో వ్యాకులత ఉండదు, పక్షపాతం ఉండదు, సంకుచిత్వం ఉండదు. ఇవి ఉంటేనే మనసు శాంతపడినట్టండి. నా మనసు శాంతంగా ఉంది పైకి, కానీ లోపల అల్లకల్లోలంగా ఉంది. అల్లకల్లోలంగా ఉందంటే మన సాధన వంకర టింకరగా ఉంది అని గుర్తించినప్పుడు మాత్రమే నువ్వు మొదటి మెట్టు దగ్గరకు వచ్చినట్టు. ఆ గుర్తింపులో నిలవాలి.
అయితే ఆ గుర్తింపు కలగాలంటే పట్టుదల, నిరంతరం అభ్యాసము, సహజసిద్ధంగా ఉండాలి. అందుకని ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ అనే పదం వాడుతున్నాడండి. ఎప్పుడైతే ప్రత్యేక దాన్ని గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు గాడి తప్పుతాం. నేను బాగా ధ్యానం చేస్తున్నానండి, లేదా బాగా పనిచేస్తున్నానండి అన్నప్పుడు ఒరే నువ్వు బాగా పనిచేస్తున్నావా, అట్లయితే నీకు కోతి గుర్తు రాకుండా చూసుకోరా అని నేను చెప్పాను అనుకో, అయిపోయా నా పని. అదే గుర్తు వస్తుంది ముందు. అలా కాకుండా మరి కోతి గుర్తు చేసేది, కోతిలో కూడా ఇప్పుడు చెప్పుకోలేమే ఒకనొక చైతన్యమైన భావించావు అనుకోండి, నువ్వు కోతినే ధ్యానిస్తున్నావు అనుకోండి, నువ్వు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టు. అందుకే అండి దేవాలయంలో గంట కొడతారు కదండి. గంట ఎందుకు కొడుతున్నారు? దర్శనం చేసుకున్నాము, సరే గంట కొడతాం అంటే ఏంటి? దర్శనం చేస్తాం, చూసాం, దర్శించాం. ఆ విశ్వరూపాన్ని హృదయంలో నింపుకున్నాం. ఆ ఇష్టదైవం ఏ నామంతోన మనసులో స్మరించుకుంటున్నాం. వెంటనే గంట కొడుతున్నాం. గంట కొడితేనే టంగ్ అంటూ తాగిపోతుంది. అందుకని కూర్చొని గంట కొట్టగానే ఆ భావాన్ని అలా మెల్లగా, ఆ తరంగాలు ఏ విధంగా అయితే, ఆ శబ్దం ఏ విధంగా అయితే విశ్వంలో లయమైపోతుందో, మన మనసు కూడా అటువంటి విశ్వం లయం కావాలి అని గంట కొట్టి కూర్చోమని చెప్పడు పెద్దలు. ఓ వాచ అంటే పెద్దలు చెప్పిన మాట అదండి. ఇక్కడ ప్రత్యేకంగా చేస్తున్నామని ఉండకూడదు. ఎందుకంటే అంతరాయం కలుగుతుందండి. నేను బాగా సాధన చేస్తున్నాను అని అహం కూడా వస్తుంది. అహం రావడం కూడా అంతరాయమే కదండి. అందుకు సహజ సిద్ధంగా సాధన చేయి. అలా చేస్తున్నప్పుడు మనకి కొన్ని అనుభవాలు, వింతైన దృశ్యాలు అనుభవంలోకి వస్తాయి, అంటే కనిపిస్తాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏదో ఒక నక్షత్రము, ఒక మానసిక దృశ్యాలు కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు కాస్త పురోగతి. అది అంటే ఏంటి? కనిపించితేనే మనకి పెద్ద అహంకారం వచ్చేస్తుంది. అందుకే దాన్ని పక్కన పెట్టమంటున్నాడు. అంటే అది ప్రగతికి సూచనలు కావు. మన లక్ష్యం ఏమిటి? ప్రగతికి సూచనలు కావు అని చెప్తున్నాడండి ఇక్కడ. అటువంటి తటస్థంగా గుర్తించి వదిలేయి. అనుభవాలు కలిగినాయి, దాంతోనే పట్టు ఉండద్దు. అలా ఉంటే ఏమవుతుందంటే అసలైన ప్రగతికి మనం చేరుకోలేం. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే హనుమంతుడు సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు మైనాకుడు, సురస వీళ్ళందరూ వచ్చి ఆతిథ్యం స్వీకరించు, రెస్ట్ తీసుకో, అది ఏది అని చెప్తారు. కానీ హనుమంతుడు అక్కడ ఆగాడా? అది అలాగే మనం సాధన చేస్తుంటే మనం అనుకున్నవి జరగడం, చూడాలనుకున్నవి రావడం, ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమంటే స్వప్నంలో మన ఇష్టదైవం దర్శనమివ్వడం అని చెప్పి గబగబ చెప్పేస్తాం, అబ్బా నాకు ఇది కనబడ్డాడండి ఇంకేమండి అంటే చెప్పకూడదా? చెప్పాలి. మనకు వచ్చే అనుభవం ఇతరులకి సాధనకు ఉపయోగప్రదంగా ఉండాలి, చెప్పాలి. ఏముంటుంది? నాకు బాబా కనబడ్డాడండి, మరి పారాయణ చేయరా అని చెప్పాడు అన్నాడు. ఆ అనుభవం నాకు వచ్చి బాబా వచ్చి నాకు చేతిలో బాబా పుస్తకం ఇచ్చాడు, ఇది చదువురా అన్నాడు. ఇది చెప్పచ్చు. చూడండి, బాబా కల్లో కూడా పారాయణకే ప్రాముఖ్యత ఇచ్చాడు. నాకు చెప్పాడండి, కానీ నేను పారాయణ చేసుకున్న మీకు కూడా ఉపయోగపడుతుంది నేను చెబుతున్నాను. అదే కదండి వరలక్ష్మి వ్రతంలో చారుమతి చేసింది. ఆమె లక్ష్మి కనబడింది, ఈ వ్రతం చేసుకోమా నువ్వు, నీకు అష్టైశ్వర్యం లభిస్తుందని చెప్పింది. ఆమె ఒకటే చేసుకుందా? చేసుకోలేదు. అందరిని పిలిచింది, నా లక్ష్మీదేవి కనిపించింది, ఈ వ్రతం చేసుకుంటే అష్టైశ్వర్యాలు వస్తుందని చెప్పింది, కాబట్టి మీరు కూడా చేసుకోండి. అది అట్లాంటివి చెప్పాలి. ఇతరులకు ఈర్ష్య కలిగే విధంగా ఉన్న అనుభవాలు ఉంటాయి. వాళ్ళకి ఏం కాదు కలిగింది, మనకు కలగలేదని వాళ్ళకు ఒక దిగులు, మనకు ఒక అహంకారము. అందుకని వాటిని తటస్థంగా గుర్తించు, లేకపోతే నువ్వు ఉన్నత ప్రగతికి నీకు అదే అడ్డంకి అవుతుంది. ఇప్పుడు
ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు ఉందండి, సెంట్ ఉందండి, సెంట్ దొరికింది. సెంట్ ఏం చేసుకుంటామండి? ఇప్పుడు సెంట్ అనే పదం ఏలాడుతున్నాం, పర్ఫ్యూమ్స్ ఏదో వాడుతుంటారు కదా. అది బాగుంది ఒంటికి పూసుకుంటే బాగుంటుంది. అది బాగుందని తాగుతామా? అలాగే ఈ అనుభవాలు కూడా అదే అండి. ఆ దృశ్యాలు కనిపించడం కూడా అదే. అందుకని తటస్థంగా గుర్తించి వదిలేయాలన్నాడండి. అలాగే ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం, మన భూమి మీద నడుస్తున్నాం, పంచభద్ర అమ్మ మీద నడుస్తున్నాం అని స్థుతి నడువు. అలా కాకుండా అయ్యో భూమి మీద నడుస్తున్నామే, ఎలా చేస్తామే, ఇది ఎలా కదుగవుతుందో, ఎలా ఏమవుతుందో అని దృష్టి పెట్టద్దు. నడుస్తున్నప్పుడు ఆ నడక మీద నీకు దృష్టి పెట్టు, ఎరుక కలిగి ఉండు, లేకపోతే తూరి కింద పడతావు. ఇట్లా ఉండాలి సాధన అండి. ఆ సాధన చేసి ఎలా ఉండాలి? ఐక్యత ఉండాలి, ఏకత్వం ఉండాలి. మీరు ఐక్యత ఏకత్వం దేనికోసం? మానసిక శాంతి లక్ష్యం కావాలి. ఇదండి ఇక్కడ చెప్పడం. నువ్వు ఏ సాధన చేసినా మానసిక శాంతి, బాహ్యమైన శాంతి కాదండి. మన దృష్టి మానసిక శాంతి, మనసులో కూడా నిరంతరము ప్రశాంతత అనుభవించడమే మానవ జీవిత లక్ష్యం అండి. ఇలా వివిధ దశలను అన్నాడండి ఇక్కడ. వివిధ దశలు అంటే మనం పారాయణ చేసుకుంటాం, దేవాలయానికి వెళ్తాం, ప్రదక్షిణ చేస్తాం, వ్రతం చేసుకుంటాం, సమాజసేవ చేస్తాం. అన్నీ చేసినప్పుడు కూడా స్మృతితో ఉండు, ఎరుకతో ఉండు. నేను చేస్తున్నానని కాదు, నా చేత చేయబడుతుంది. ఇదండి వివిధ దశల సాధన అంటే. అలా చేస్తున్నాను అనుకోండి, ఈ సాధన అప్రయత్నంగా కొనసాగే స్థితికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనం చేసే పనిలో నేననే భావన ఎగిరిపోతుంది. అన్ని రూపాలు, అన్ని నామాలు ఏకమై అద్భుతమైన ఆనంద స్థితి అనుభూతి కలుగుతుంది. అంటే ఏంటి? ఇవన్నీ చేసేటప్పటికీ మన గుర్తింపు మన లక్ష్యం పైనే ఆధారపడి ఉందండి. గుర్తింపు అంటే ఏమిటి? ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా దేనివైపు? అత్యంత ఉన్నతమైన మానసిక శాంతి లక్ష్యం వైపు. మనం చేసే ఈ ప్రక్రియలన్నీ కూడా ఆ లక్ష్యం సాధించడమా, ఆ లక్ష్యంలో పురోగతి ఉందా, తిరోగతుందా అనేది మీద ఆధారపడి ఉంటుందండి. ఈ యత్నాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎరుక అనేది స్పష్టంగా నిలుస్తుంది. ఆ ఎరుక ఎప్పుడైతే కలిగి ఉంటామో, అంటే అండి వర్తమానంలో ఎప్పుడు ఉంటామో అందులోని అనుభూతిని మనం పొందగలము. ఆ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో మరింత పురోగతి వస్తుంది అని ఆశావాదాన్ని పెంచుకో. ఎట్లా అంటే, మనము 11 ప్రదర్శన చేస్తున్నాం. మొట్టమొదటి చేసిన 11 ప్రదర్శనలో కూడా మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ ఒక వారం తర్వాత 11 ప్రదక్షిణలు, 11 నామాలు అనుకుందాం. అలా తిరగేమవుతుంది, ఒక వారం పదుల తర్వాత ఒక నామం మీద మనసు నిలబడుతుంది, రెండో నామం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే అది పురోగతి అవునా కాదా? ఒకదాని మీద నిలబడి పురోగతి అవునా కాదా? అందుకంటే ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండు. నీ లక్ష్యం ఏంది? 11 నామాల మీద దృష్టి పెట్టడం. నిరంతరము ఆయన సన్నిధిలో నేను ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన. ఇక్కడ ప్రదక్షిణం అంటే ఆయన చుట్టూ తిరగడం కాదండి, ఆయన భావాల చుట్టూ మన మనసు ప్రదర్శన చేయడం. అందుకని ఆ స్థితి కలిగినప్పుడు నీకు పురోగతి అనేది తప్పకుండా కూడా కలుగుతుంది. ఇవి రెండు కూడా అండి, ఇటు శారీరకంగా ఇటు మానసికంగా జంట క్రియలండి ఇవి. ఇటు శారీరకము మానసికము రెండు కలుస్తుంటుందండి. శారీరకం ఒకటి బాగా సరిపోదు, మనసు ఒకటి ఉన్నా సరిపోదు, ఇందుకు శరీరం సహకరించాలి కదా. కాబట్టి అలా గుర్తింపు ఉండడమే ధ్యానం యొక్క సహజ పర్యవసానాలు. అలా గుర్తింపులో ఉండమని చెప్తున్నారండి. అలా ఆ ప్రయత్నం, ఆ క్రియ పట్ల ఉన్న స్మృతిని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి.
అందుకే ప్రత్యేక బలవంతంగా దాని మీద దృష్టి పెట్టద్దు, సహజంగా ఉండు. ఎప్పుడైతే బలవంతంగా ఉంటావో నీ ఎరుకని విరగొట్టేస్తుంది. అందుకే ఇక్కడ సాధన నిర్దిష్టంగా కొనసాగిస్తూ ఉంటే అన్నాడండి. నిర్దిష్టంగా అంటే ఏమిటి? నిజాయితీతో, స్వచ్ఛమైన మార్గంతో, సమతుల్యం మార్గంతో, అనేది మనం ఇక్కడ ఆలోచించుకుంటున్నామండి. 2, పర్ఫెక్ట్గా, నిజమైన, ఖచ్చితమైన, దోషం లేకుండా, ఒక తప్పు కూడా చేయకుండా, ఇది వస్తుందండి నిర్దిష్టంగా కొనసాగిస్తున్న దానికి. పర్ఫెక్ట్గా ఉండాలి, నిజం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, దోషాలు ఉండకూడదు, ఒక తప్పు లేకుండా ఉండాలి, స్వచ్ఛమైన మార్గం ఉండాలి. చూడండి, ఆ నిర్దిష్ట దానికి ఇన్ని చెప్తున్నాడు ఇక్కడ. కొనసాగిస్తూ ఉంటే మనకి విషయం అర్థమవుతుంది. అయితే ముఖతః గురువు బోధించేటప్పుడు రాబోయే ఈ స్థితులను చెప్పడండి, భయపడిపోతామని, పారిపోతామని. కానీ మాస్టర్ గారు చెప్తున్నాడు, గ్రంథ రూపంలో రాసేటప్పుడు సాధకులకి తమ పురోభివృద్ధిని గుర్తించడానికి ఈ సూచనలు చేయవలసి వస్తుంది అని మాస్టర్ గారు రాయేశారండి. అనుభవజ్ఞుల గురువు ఉపదేశం శ్రేష్టమైనప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఆయన ఎదురుగా మాట్లాడినాం, జాగ్రత్తగా మనం దాని విమర్శనాత్మక దృష్టితో చూడకుండా, అంటే ఎట్టంటే గురువు యొక్క ఉపదేశం మంచిది, శ్రేష్టము, అది మన ఎదురుగానే గురువే నాకు చెప్పాడు, చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధగానే ఆలకించాలి కదా, శ్రద్ధగా మననం చేయాలి కదా, శ్రద్ధగా దాన్ని ధ్యాస పెట్టాలి కదా. అక్కడ స్వప్రయత్నమే. అలా కాకుండా ఇలా గ్రంథాలు రాసేటప్పుడు మనం ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా మనం ఇక్కడ స్వప్రయత్నమే. ఎలా చేయాలి? జాగ్రత్తగా విమర్శనాత్మక దృష్టితో సాధన కొనసాగించాలి. సాగించి సాధకుడు కూడా తన యత్నంలోనే మంచి పురోగతిని సాధించవచ్చు. ఇదండి ఈరోజు బుద్ధ ధ్యాన ఉదయంలో మనకి భరద్వాజ మాస్టర్ గారు 6వ అధ్యాయం ద్వారా, అంటే 6 అంటే అరిషడ్ వర్గాలను మనకి టక్కన గుర్తొచ్చేస్తుంది. వాటిని ఎలా జయించాలి, ఎలా వాటిని నిర్వీర్యం, బలహీనం చేయాలి అనేదే ఈ ఆనాపాన స్మృతిని ఆ బుద్ధ ధ్యాన హృదయంలో బుద్ధుడి యొక్క బోధన అయితే, మనకి ఆనాపానం అంటే ఆ నిష్ఠాసబూరి దర్శన స్మరణము అని మనం భావించగలిగితే, ఆ లక్ష్యం మీద మనం దృష్టి పెట్టగలిగితే, ఈ గాలి పంచభూతాలు ఒకటి, ఈ గాలి సర్వత్రా విస్తరింపబడి ఉంటుంది అనే ధ్యాసతో ఎరుకుతో కలిగి ఉంటే, అప్పుడు మన భావం, మన మనసు మనోలయమైతే, ఆ మనోలయమైనప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి 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 అనే భావంలో లయం కావడమే మన లక్ష్యం కావాలి. అదే ఈరోజు మనకి భరద్వాజ మహర్షి గారు బుద్ధ ధ్యాన హృదయం గ్రంథాన్ని ఆయన పర్యవేక్షణలో మన పరిణితి మేరకు వివరించుకొని, ఇందులో భావాన్ని మళ్ళా తిరిగి మననం చేసుకుంటూ, ఈ బుద్ధ ధ్యానంలో ఏ లక్ష్యం అయితే చెప్పారో అంటే ఏమిటి? మానసిక శాంతి, ప్రశాంతత, అదే మన లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం కోసంగా మనకి భరద్వాజ మహర్షి గారు పారాయణ, సత్సంగం ఈ 2 మనకు ప్రసాదించారు. దాని ద్వారా మనం ఉత్తమ లక్ష్యాన్ని చేరుకుంటూ, ఉత్తమైన ప్రగతి సాధించుకుంటూ, ఆ ప్రగతి ఫలాలని అందరికీ పంచుకుంటూ మనమందరం వెళ్ళాలని భరద్వాజ మాస్టర్ యొక్క ఆకాంక్ష. ఆయన ఆకాంక్షని మన కాంక్షగా తీసుకుంటూ, మన ఇష్టంగా స్వీకరించుకుంటూ, ఆయనకి సంపూర్ణ శరణాగతి చేసుకుంటూ సత్ఫలితం సాధిద్దాం. నేటితో బుద్ధ ధ్యాన హృదయం గ్రంథం సంపూర్ణం.
సమాప్తం ఈ సత్సంగం. ఈ సత్సంగంలోని భావాన్ని అయిపోయిందని భావకుండా తిరిగి మరలా మనం స్మరించుకుంటే మనకి ఉన్నతి ప్రగతి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇది మాస్టర్ గారి యొక్క వాచ. అది ఆయన ఆజ్ఞగా తీసుకుంటూ మనం సాధనలో ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।